ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మహిళా దినోత్సవం జరుగుతుంది. దీనికి ఒక సీనియర్ డాక్టర్గా సక్సెస్ డాక్టర్గా మీరు మహిళలకు ఇచ్చే సూచన. ఓకే, అలాగే. సో మహిళలు అనేది యాక్చువల్గా ఇట్లా సపరేట్గా మాట్లాడుకోవటం అనేదే చాలా రాంగ్. అందరూ మా మహిళలైనా మా మగవారైనా కూడా అందరూ సమానంగా ఈ ప్రపంచంలో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి కొన్ని రకాల స్కిల్స్ అంటారు, లేదా వాళ్ళ కెపాసిటీలు డిఫరెంట్గా ఉంటాయి. మగవాళ్ళకు ఉండే కెపాసిటీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రెండు కలిసి పనిచేస్తే ఇంకా ఎంతో పురోగతి ఉంటుంది ప్రతి రంగంలో కూడా. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓరియంటేషన్స్ వస్తాయి. కాబట్టి ప్రపంచ మహిళా దినోత్సవం అనేది ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల్ని ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హక్కులు కానీ వాళ్ళ యొక్క శక్తిని కానీ గుర్తు చేయడానికి ఉద్దేశించబడింది. ముఖ్యంగా కొన్ని వెనుకబడిన దేశాలు కానీ ఈవెన్ పాశ్చాత్య దేశాలు, సోకాల్డ్ డెవలప్డ్ దేశాల్లో కూడా ఇప్పటికీ కూడా డిస్క్రిమినేషన్ ఉండటం అనేది చాలా బాధాకరం. అత్యున్నత స్థాయి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే ఆడవాళ్ళ అనేది ఇది ఉన్నది. మనకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఉన్న వాటిలో మనకి అడ్వాన్స్డ్ కంట్రీ అమెరికా, వాళ్ళు కూడా ఒక మహిళను ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేయలేరు అనేది నిజం, మనందరికీ తెలిసిన నిజం. ఆ విషయంలో మన దేశం ఎంతో ముందున్నది. ఎప్పుడో ఇందిరాగాంధీ గారు శ్రీలంకలో ఆవిడ పేరు ఏమిటి, ఆవిడ ఎప్పుడో చేశారు, ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ మన గుర్తొస్తుంది కానీ ఆవిడ చేశారు. కాబట్టి ఇంక మన సిరిమావ బండారు నాయకే గారు, ఒకసారి చెక్ చేయమా పేరు అది. సో చేశారని మనమే ఇంకా ఎంతో ముందున్నాం ప్రపంచానికంటే ఆ విషయంలో. ఈ తేడా ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనకి కల్చరల్ ఇది ఆలోచనలు చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాగా ఆడపిల్లలు అంటే కాస్త తక్కువ అనే భావం అనేది అంతర్లీనంగా ఉండిపోయింది. లక్కీలీ ఇప్పుడే ఆ వ్యత్యాసం తగ్గి కొత్తగా ఇప్పుడు ఈ నవతరం పిల్లల్లో మాత్రం అబ్బాయిలు అయినా కానీ అమ్మాయిలైనా కానీ చాలా బాగా ఒకళ్ళంటే ఒకళ్ళు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తూ ఏ విషయం అయినా, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల విషయంలోనే మనకి ఎన్నో కుటుంబాలు తెలుసు. అబ్బాయి ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుని భార్య వెళ్ళి ఉద్యోగం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాంట్లో తప్పు లేదు, తక్కువతనం లేదు. ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అది చేసుకోవటం అనేది ఇప్పుడు చూస్తున్నాము. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వాళ్ళిద్దరూ కలిసి పనిచేయటం నేర్చుకుంటే ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ద బెస్ట్ ఐడియల్ వరల్డ్ అన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఏ రంగంలో సక్సెస్, మహిళలకు సక్సెస్ అనేది ముందు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. పూర్తిగా ఆత్మగౌరవం కానీ ఆత్మవిశ్వాసం కానీ ఈ 2 విషయాలు చాలా ముఖ్యం. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనము ధైర్యం నేర్పించడము, టు థింక్ బిగ్, ఏ పనైనా మనం చేయగలము అనే ఒక ఆశయాలు ఉండాలి, దానికి తగ్గట్టుగా కష్టపడే నేచర్ ఉండాలి, అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి చేయగలము అనే దానికి. అది పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో, టీచర్లు కాలేజీలో, స్కూల్లో ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళ పొటెన్షియల్ ఇంకా బయటపడుతుంది. మనకు తెలుసు ఒకప్పుడు అసలు ఎవరు ఉండేవాళ్ళే కదా. ఇప్పుడు ఒలింపియన్స్ ఎంత మన క్రీడాకారులు కానీ, కళారంగంలో కానీ, పాలిటిక్స్లో కానీ, డాక్టర్లు కానీ, సైంటిస్టులు కానీ, మన ఇస్రో సైంటిస్టులు ఎంతోమంది లేడీస్ చాలా ఇంపార్టెంట్ కీలక పదవుల్లో ఉన్నారని తెలుసు మనకి. మనం విమానయానం కానీ, ఆర్మీ కానీ, ఇప్పుడు ఎవ్రీవేర్ వాళ్ళ యొక్క ఇది కెపాసిటీని చాటుతున్నారు. అన్ని రంగాలు ఉన్నారు. ఈవెన్ క్రికెట్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎవ్రీవేర్ ఆల్ స్పోర్ట్స్ కానీ. మనకు కొత్త అమ్మాయి మళ్ళీ అంతే. ఈ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని అలా పెంచాలి మనము. వాళ్ళకి ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవం 2 ఉండాలి. అండ్ మహిళలకు ఇచ్చే నేను సలహా ఏంటంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక విషయంలో మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, రంగం కానీ అది ఇంట్రెస్ట్ కానీ, ఆర్ట్ అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, దాని గురించి స్టడీ చేయండి. నాలెడ్జ్ ఈజ్ మెయిన్. నాలెడ్జ్ గురించి మీరు దాని ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాని గురించి మొత్తం తెలుసుకోండి, విషయాలన్నీ తెలుసుకోండి. మీకున్న కెపాసిటీ, మీకున్న ఇది బేరీజ్ వేసుకోండి. దాన్ని బట్టి ఫర్దర్గా మీకున్న బలహీనతలు అధిగమించి ఏది కావాలంటే అది మనం సాధించగలుగుతాం. నేనున్నది
చెప్పండి. తర్వాత అదే మన ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం ఇంకా కొంత రక్షణ మహిళల కరువైంది చాలా చోట్లంగా జరుగుతుంది. దీనికి ఎలా చూడాలి, దీన్ని మీరు ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు? ఇది చాలా మనకున్న ఇబ్బందుల్లో ఇది అన్నిటికంటే ముఖ్యమైనదండి. అన్నిట్లో పురోగమిస్తున్నాం కానీ మన రక్షణ అనే దాంట్లో ఎందుకనేది ఈ సమాజంలో వేరే వేరే స్టేటా ఉంటారు, కింద వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆఫీసుల్లో పనిచేసే టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకు కూడా ఈ సమస్య ఉన్నది. కింద వాళ్ళలో ఎక్కువ ఉండొచ్చు కానీ అట్ ఎవ్రీ లెవెల్ ఉన్నది. దీనికి కూడా మనం ఒక్క రోజులో మారేది కాదు. దృక్పథం అనేది చిన్నప్పటి నుంచి ఆడవారిని గౌరవంగా చూడటం అనేది మన కల్చర్. అది మనకు ఇప్పుడు వీఆర్ ల్యాకింగ్ దట్. గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి, ఎస్పెషల్లీ ఇతర స్త్రీలు అంటే అది తల్లిలాగానో లేకపోతే మన ఓన్ సోదరీమణిలాగా చూసుకోవాలి అనే కాన్సెప్ట్ మన చిన్నప్పటి నుంచి బోధించేవాళ్ళు. అది కొంచెం వినటానికి క్లిషేలాగా ఉన్నా, అంటే అది థియరిటికల్గా అనిపించినా అది మొదటి నుంచి కూడా పెంపొందించాలి. వెదర్ ఇట్ ఈస్ మీడియాలో కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ మహిళలను గౌరవించడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ, ఇంకోటి కానీ, లేదా ఈ ఏమనాలి, ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేది రెండు వైపులా ఉంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అనేది కాదు. అది మేలు ఫీమేల్ అనే దాంట్లో చూడకుండా అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా ఒకటే రకమైన ఇది ఉండాలి. రక్షణ కోసం వస్తే ఇమీడియట్గా ఇప్పుడు మన సమాజం పురోగతి సాధించిన టైం ఉంది కాబట్టి ఈ లోపల ప్రభుత్వము లేదా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ లేదా ప్రతి ఒక్క పౌరుడు మన సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఆడపిల్లలు రక్షించడము, వాళ్ళని చూడటం అనేది వెన్ దే రిక్వైర్. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వెళ్తున్నారు రోడ్డు మీద, ఒక పాప ఒక యంగ్ లేడీ ఏదైనా పని మీద వెళ్తున్నారు అనుకోండి, దే మస్ట్ స్టే బ్యాక్ ఆర్ గో విత్ దెమ్ జస్ట్ టు బి సేఫ్. హెల్ప్ చేయటం అనేది అది అబ్బాయినా అమ్మాయిని హెల్ప్ చేయాలి, ఆడపిల్ల అంటే ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ చేయాలి. ఏదైనా జరుగుతుంటే మాకెందుకులే గొడవలు అనుకోకుండా ఏ దృక్పథ ఏ నెగిటివ్ థింగ్ అయినా సరే, ఇప్పుడు యాక్సిడెంట్ అయి పడిపోతారు, అందరూ మూగుతారు కానీ ఏం చేయరు. అలానే ఆడపిల్ల ఎవరన్నా ఏడ్పిస్తున్నారు, వాడు భయపడి వీళ్ళు వెనక్కి జంకకుండా అందరూ కలిసికట్టుగా దాన్ని ఖండించాలి. ఒక్కళ్ళ కంటే 100 మంది చెప్తే అది బలం చేకూరుతుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు అందరూ ఖండించాలి. అది కుల మత పొలిటికల్ థింగ్స్లో కాకుండా తప్పే ఎవరు చేసినా అది అనేది అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటే కూడా ఆ బలం చేకూరుతుంది. వాళ్ళు కాబట్టి మేము ఊరుకోవటం వీళ్ళు కానీ అనేది సమస్య కూడా ఉండదు. ప్రభుత్వం కూడా ఇప్పుడు మహిళా పోలీసులు కానీ, మహిళా పోలీస్ స్టేషన్లు కానీ, లేకపోతే దిశ యాప్లు కానీ ఇలాంటివన్నీ తప్పకుండా హెల్ప్ చేస్తాయి, ధైర్యం ఇస్తుంది. ఆ కౌన్సిలింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే నేర ప్రవృత్తిలోకి వెళ్తున్నారో చిన్నపిల్లలు లేకపోతే యుక్త వయసులో ఉన్న పిల్లలు తెలియక నేర ప్రవృత్తిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించడము. ఒకప్పుడు మోరల్ క్లాసెస్ అనేవి ఉండేవి మనకి స్కూల్లో, ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఐ థింక్ ఇట్ ఇస్ గుడ్ ఐడియా. చాలామంది చెప్తా ఉంటారు ఇట్స్ గుడ్ ఐడియా టు స్టార్ట్ చిన్న స్కూల్లో, మనకి గుర్తుండే ఇంపార్టెంట్గా ఉండే స్కూల్లో ఉంటాయి. మోరల్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసుకొని దాన్ని ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి డెమాన్స్ట్రేషన్స్ చేయాలి పిల్లల్లో, అది బలంగా హత్తుకునేలాగా. అండ్ దానికి తగ్గట్టుగా టీచర్లు కూడా అలాగనే బిహేవ్ చేయాలి. ఒక్కళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నా మళ్ళీ మొత్తం కలుషితం అయిపోతుంది. చట్టాల్లో కూడా కఠినంగా ఉండాలండి తప్పకుండా. అండ్ సత్వర న్యాయం కూడా జరగాలి. సత్వర న్యాయం జరగాలి, కఠినంగా ఉండాలి, 100% జరిగిపోవాలి ఉండాలి. సో అది అనేది భయం అనేది కొంత పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా మనం ట్రై చేయాలి. చిన్నప్పటి నుంచి మంచి నేర్పించడం, రక్షణ చట్టాలు, రక్షణ వ్యవస్థ కల్పించడం. మూడోది తప్పు జరిగితే దాన్ని ప్రార్థన చేయకుండా శిక్షించడం, సత్వర శిక్షించడం అనేది మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు కూడా మంచిని కూడా ప్రొజెక్ట్ చేయాలి. ఎప్పుడు నెగిటివ్ థింగ్సే ప్రొజెక్ట్ చేయకుండా మంచి వాళ్ళు కూడా ఎలా చేస్తారు అనేది. మేడం, ఇప్పుడు వైద్య వృత్తిలో అనేక సవాళ్ళు ఉన్నాయి, దాన్ని అధిగమించి ఎలా ముందుకు పోవాలి మీరు మన డాక్టర్? వైద్య వృత్తి ఒకటి లేడీ డాక్టర్గా 2 సమస్యలు. ఒకటి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ముఖ్యమైన సవాళ్ళు లేడీ డాక్టర్స్కి. ఎందుకంటే ప్రొఫెషన్ జస్ట్ అయిపోయినప్పుడు అందరు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ బాగోగులు చూసుకోలేక ఇటు ప్రొఫెషన్కి న్యాయం చేకూరలేక చాలా స్ట్రెస్ పడుతూ ఉంటాం ఎర్లీ కెరీర్లో. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు లేకపోతే అత్తమామల దగ్గర ఉన్న వాళ్ళకి కొంత నయం, వాళ్ళు కనుక లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది.
నేను చెప్పే సలహా ఏంటంటే రెండు మనకు ముఖ్యమే, కాకపోతే ఏ టైంలో దేనికి ఎంత టైం కేటాయించాలనేదే మన యొక్క డిస్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చిన్నప్పుడు మనం కాకుండా వేరే వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి తప్పకుండా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మన ప్రొఫెషన్కి తక్కువ టైం కేటాయించి పిల్లలకి ఎక్కువ కేటాయించాలి. అలానే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇద్దరు కూడా పాలు పంచుకోవాలి పిల్లల బాధ్యతల్లో కానీ ఇది కానీ. ఒకసారి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయినాక అప్పుడు ప్రొఫెషన్కి ఎక్కువ టైం కేటాయించవచ్చు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ మన ప్రొఫెషనల్గా ఏంటంటే బై నేచర్ ఆడవాళ్ళు ఎందుకంటే ఎక్కువ కంపాషనేట్, దయాగుణం కలిగిన వాళ్ళు, లేకపోతే సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు ఎక్కువ భాగం ఫిజియలాజికల్గా. అందుకని కొన్ని రకాల ఇప్పుడు తల్లి బిడ్డ ట్రీట్మెంట్లు కానీ ఇలాంటివన్నీ లేడీస్ చేతుల్లో బాగా జరుగుతాయి. అలాగే ఆ కారుణ్యం లేకపోతే ఆ కంపాషన్ ప్రతి ఏరియాలోనూ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే పేషెంట్ అనేవాళ్ళు మన దగ్గరికి చాలా బాధాకరమైన పరిస్థితిలో వస్తారు. వాళ్ళని మనం డాక్టర్గా ట్రీట్ చేయటమే కాకుండా తల్లిలాగా ఆదరించడం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. అది మర్చిపోకూడదు. ఆ కంపాషన్ అట్టు పెట్టుకోవాలి అలాంగ్ విత్ కేర్. దాంట్లో మనకి ఈజీలీ అది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి దాన్ని చేయటం అనేది ప్రొఫెషనల్గా బాగుంటుంది. ఇందాక చెప్పారు మీరు మన దేశంలో ఇతర దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు ప్రధానంగా చాలా దేశాలు పర్యటించారు. అవును అనేక సినిమాల్లో. అవును యాక్చువల్గా అది నేను ఇందాక ఉదాహరణ అమెరికా ఎందుకు చెప్తామంటే అది ఉన్న వాటిలో అన్నిటికీ మనం ఎగ్జాంపుల్గా చూపిస్తాం అన్నమాట, అన్నిటికీ బెస్ట్ అనేసి. కానీ ఈవెన్ అమెరికా దేశంలో కూడా డిస్క్రిమినేషన్ అట్ ద టాప్ అంటారు. అంటే కింద మధ్య లెవెల్లో ఏమనుకోరు, వస్తారు. కానీ మహిళలు ఎప్పుడైతే టాప్ మోస్ట్ పోస్ట్కి వెళ్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారనుకోండి, అప్పుడు ఎప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. యాక్సెప్టెన్స్ తక్కువగా ఉంటుంది, సహకారం తక్కువగా ఉంటుంది. మహిళలు అనేటప్పటికీ మిగిలిన వాళ్ళు అంత కోఆపరేట్ చేయకుండా ఉండటము ఇది చాలా సహజంగా చూస్తుంటాము. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మహిళా లీడర్ అంటే మహిళలు చెప్పింది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ మోస్ట్ లీడర్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది కొంచెము ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అది మహిళ మగవాళ్ళు అనేది కాదు, వాళ్ళ కెపాసిటీ ఉండి వాళ్ళకి ఇది ఉంటే దే షుడ్ బి గివెన్ ద పోస్ట్. ఇంకా పోవాలి. అది పోతాం రెండు వైపులా కూడా మనకు మార్పు రావాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన లేడీ కదా, మన ద్రౌపది ముర్ము గారు. అవును అది ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ అవటం అనేది చాలా చారిత్రాత్మక ఘట్టం. యాక్చువల్గా ఆవిడ నాట్ ఓన్లీ షీఈ్ ఎ లేడీ, షీఈ్ ఫ్రమ్ ఏ బ్యాక్వర్డ్ ఐ మీన్ లెస్ డెవలప్డ్ స్టేట్. ఐ కెనాట్ సే బ్యాక్వర్డ్, లెస్ డెవలప్డ్ స్టేట్, లెస్ డెవలప్డ్ ఇది. అట్లాంటి వాళ్ళు అంత అత్యున్నత పదవిని అలంకరించకుండా ఎంతో హుందాగా ఆవిడ దాన్ని చేస్తున్నారు. చాలా చాలా సంతోషకరమైన విషయం అది, గర్వకారణం. అండ్ మన గర్వకారణం అది ఆవిడ ఓన్ దీని మూలంగా అది సాధ్యమైంది. మన వైద్య రంగంలోకి వస్తే అండి మన దేశంలో కొన్ని చాలా మంచి జరుగుతుంది. ఏంటంటే ఎమర్జెన్సీ కేర్ ఉందనుకోండి, అది మన దేశంలో ఉన్నంత బాగా వేరే ఎక్కడ ఉండదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న నిపుణులు కానీ లేడీ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దెన్ యాక్సెసిబిలిటీ అంటే వెంటనే వెళ్ళి మన వైద్యం తీసుకోగలగటం కానీ మన దేశంలో బెస్ట్ వ్యవస్థ. కాకపోతే మొత్తం వ్యవస్థను తీసుకుంటే అది ఇట్ ఈస్ నాట్ స్టిల్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్. సాంకేతికత అనేది ఒక పార్ట్, ఆ పేషెంట్ బేస్డ్ కేర్ అనేది ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవ్వాలి. ఒక ప్రోటోకాల్ బేస్డ్గా, ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా, యూనిఫామ్గా జరిగితే అప్పుడు పేషెంట్ కేర్ బెటర్ అవుతుంది. సాంకేతికత అనేది మనకి రీజనబుల్గా ఉంది, కానీ ఓన్లీ సిటీస్లో, టౌన్స్లో, పెద్ద సిటీస్లోనే ఉంది. అవసరమైన సాంకేతికత కింద మనకి విలేజెస్లోకి, టౌన్స్లోకి రావాలి. టౌన్స్లో ఉంది, సిటీస్లో, బట్ నాట్ ఇన్ ద థింగ్. అది విస్తరించాల్సింది ఉంది. వైద్య వ్యవస్థని ఒక యూనిఫామ్ కోడ్లో చేయటం కూడా చాలా ముఖ్యం. అంటే ఒక జబ్బుకి అన్ని చోట్ల ఒకే రకంగా ట్రీట్ చేయాలి, అది గైడెన్స్ ప్రకారం ట్రీట్ చేయాలి. అదొకటి మనకి ల్యాకింగ్. దాని మూలంగా వివిధ వాళ్ళు వేరే వేరే రకాలుగా చేయటం మూలంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తుంది. తర్వాత మీ ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి అంటే అదేంటండి, ఒకటి ఏంటంటే ప్యాషన్. యాజ్ చెప్పినట్టు ఏ విషయంలో మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మనం మనసు పెట్టి చేస్తే
ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ఏ సక్సెస్. ఓకే. కానీ దానికి తగ్గట్టుగా మనం హార్డ్ వర్క్ కూడా చేయాలి. ఇప్పుడు దీని వెనక ఎన్నో సంవత్సరాల కృషి, లేకపోతే ఎన్నో గంటల ప్రతిరోజు మనం వర్క్ అయిన తర్వాత కూడా నేను కొన్ని ఎక్స్ట్రా గంటలు దీన్ని కేటాయించాల్సి వస్తుంది. దానికి సిద్ధపడితేనే మనం ఇంత దూరం రాగలుగుతాం. అండ్ టు బీ ద బెస్ట్. నాకేంటంటే ఏ విషయం చేసినా, పని చేసినా దాంట్లో బెస్ట్గా చేయాలి అనేది ఒకటి. ఐ కీప్ మై సెల్ఫ్ యాజ్ ఏ గోల్. ఏ పని చేసినా కూడా అత్యుత్తమంగా చేయగలగాలి అనేది ఆ గోల్ ఈజ్ వాట్ ఆల్సో డ్రైవ్స్ మీ. అందరితో ఎవరైనా చేయగలిగితే దానికంటే మనం కూడా చేయగలుగుతాము. వాళ్ళకన్నా బాగా బెస్ట్గా చేయగలిగితే మనం కూడా చేయగలుగుతాము అనే ఒక ఆసక్తి, ఒక కాన్ఫిడెన్స్. తర్వాత సార్ మీద మీ అభిప్రాయం, మీ యొక్క డాక్టర్ జీవిత భాగస్వామి. జీవిత భాగస్వామి అదే భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ సహకారం ఒకళ్ళు లేనిదే కూడా ఎవరు కూడా పరిపూర్ణం కారు అండ్ సాధించలేరు కూడా ఏ విషయం కూడా. మొదటి నుంచి కూడా మేము చదువుకునేటప్పటి నుంచి కూడా మేము ఇద్దరం క్లాస్మేట్స్. చండీగఢ్ పీజీఐ చండీగఢ్లో ఎండి దగ్గర నుంచి క్లాస్మేట్స్. చదువుకున్న 6 సంవత్సరాలు, తర్వాత వచ్చి ప్రొఫెషన్లో వచ్చి ఇప్పుడు 32 సంవత్సరాలు ప్రాక్టీస్లో పెట్టి ప్రతిరోజు కూడా మేము ఒకరితో ఒకరు సంప్రదించుకోవటం కానీ, ఏదన్నా పని విషయం కానీ, హాస్పిటల్ విషయం కానీ, లేకపోతే ఇంట్లో పిల్లల విషయం కానీ సహకరించడం ఎంతో ఇంపార్టెంట్. ఆయన సహకారం మూలంగా కూడా నాకు చాలా ఈజీ అయింది. లేకపోయినా సాధించేదాన్నేమో, కాకపోతే సహకారం ఉంది కాబట్టి నాకు ఇంకా కొంచెం పని తేలిక అయింది. ఎప్పుడు కూడా ఇబ్బంది రాలేదు దాని విషయంలో. అంటే మీరు వ్యక్తిగా మీ హాస్పిటల్లో భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నాది న్యూరాలజీలో ప్రత్యేకంగా పక్షవాత జబ్బుల్లో నాకు చాలా ఆసక్తి. ఆ పక్షవాత జబ్బుల్లో మనది ఇప్పటికే చాలా అడ్వాన్స్డ్ సెంటరు. దాన్ని ఇంకా ప్రపంచ స్థాయిలో ఎప్పటికీ ఆ లెవెల్ ఆఫ్ కేర్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ టు ప్రతి వారికి, సమాజంలో ఉన్న ప్రతి స్టేటా వాళ్ళకి కూడా అత్యుత్తమ వైద్యం అందించాలి అనేది ఎప్పుడు కూడా మొదటి నుంచి మా ఇది. ఇంకా కూడా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా కూడా వీ వాంట్ టు కేర్ ఫర్ ద ఎవ్రీబడి. వాళ్ళ డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి వారికి అవసరమైన వారికి. దానికంటే మోర్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెడిసిన్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ జబ్బులు రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనేది మనందరికీ తెలుసు. ఆ సమాజంలో కానీ, మా పేషెంట్లకు కానీ, ఈవెన్ మా స్టాఫ్కి కానీ చెప్తూ ఉంటాం ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రివెన్షన్ని స్ప్రెడ్ చేయాలని. అండ్ మన గుంటూరులో ఎక్కడ కూడా ఇండియా మొత్తంలో ఎక్కడైనా చేయలేదన్నా సరే మన దగ్గర చేయగలగాలి అనేది ఒక ఆశయం. గుండె జబ్బులు అండ్ మెదడు జబ్బుల విషయంలో. టోటల్గా మొత్తంగా ఏంటంటే సమాజంలో అందరూ కూడా అంటే ఆర్థిక స్వావలంబన సాధించాలంటే ఏం చేయాలి? ఆర్థిక స్వావలంబన ప్రతి వారు కూడా ఆర్థిక స్వావలంబన అంటే మొదటి నుంచి కూడా ఇంట్లో ఒక ఈవెన్ భర్త ఒకడే సంపాదించినా సరే వాళ్ళు దే షుడ్ హ్యావ్ సమ్. ఒకప్పుడైతే అంత జీతం తెచ్చి ఆవిడకే వైఫ్కి ఇచ్చేయటము, ఆవిడ చక్కగా మేనేజ్ చేయటం అనేది ఉండేది. అది ఐడియలిస్టిక్. అది అవసరం ఉన్నా లేకపోయినా కూడా. కానీ ఇప్పుడు అలా ఉందో లేదో నాకు తెలియదు. బయట సమాజం ఈ గొడవలు, ఈగోలు, నేను ఎక్కువ అనేది కాకుండా ఆర్థిక స్వావలంబన అవసరమే. అట్ ద సేమ్ టైం దాన్ని పెట్టుకొని మనము ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయటం మూలంగా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఈగో అనేది ఎవరికి ప్రతి వాళ్ళకి ఉంటుంది. లేడీస్కి ఉన్నట్టే మగవాళ్ళకి కూడా ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకొని సమానంగా చూడటం. ఇప్పుడు దానికి వైఫ్కి శాలరీ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఒకటేలాగా ఉండాలి. ఆర్థిక స్వావలంబన అనేది సంపాదించడం మాత్రమే కాదు, దాని యొక్క బాధ్యత తీసుకోవడంలో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్ ద చిల్డ్రన్ ఆర్ ద ఫ్యామిలీ. అది ఒక్కొక్కసారి మగవాళ్ళు కాంప్రమైజ్ చేయాల్సి రావచ్చు, ఒక్కొక్కసారి లేడీస్ కావచ్చు. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు మన ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసుకోకుండా ఇద్దరు కలిసి ఒకటే అన్న సమానత్వంతో ఉంటే ఈ సమస్యలే రావు. నేను ఎక్కువ తక్కువ అనేది కాకుండా ఇద్దరు కలిసి ఒక యూనిట్గా పనిచేస్తే, ఎస్పెషలీ భార్యాభర్త అనేది. అలాగే కుటుంబం, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, లేదా తల్లిదండ్రులు, అత్తమామలు, వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్ ఉంటాయి. మనం వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా వాళ్ళ యొక్క సహకారం చేసి మనం చేయగలిగిన చేస్తే ఐడియల్ సొసైటీ ఏం చేస్తే కొంతవరకు అన్నా ఇదిగా ఉంటుంది.
కూడా భర్తకి ఇచ్చేసేయాలి, లెక్క అంతా ఆయనే చూస్తాడు, ఆయన ఇచ్చిందే ఈయన ఖర్చు పెట్టాలి, ఇది కూడా వింటుంటాం చాలాసార్లు. అది కూడా చాలా తప్పు. భార్య సంపాదించినప్పుడు ఆమెది ఆమె ఇవ్వటం అనేది ఇష్టంగా చేయటం వేరు, బలవంతంగా మనం తీసుకొని చేయటం వేరు. అధికారం చలాయించాలి అనే ఆలోచన ఉండకూడదండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది నేను ఎక్కువ అనేది ఎవరు అనుకోకూడదు, అబ్బాయిలు అనుకోకూడదు, అమ్మాయిలు అనుకోకూడదు, అధికారం చలాయించాలి అనేది అనుకోకూడదు. ఇద్దరు కలిసి ఒక్కళ్ళగా ఆలోచించినప్పుడే అది మంచి జరుగుతుంది. పిల్లలకు పిల్లల భవిష్యత్తు ఒక్కొక్క కుటుంబం, పెద్దలు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని మంచిగా తీసుకుంటూ ఒకళ్ళు సహకరించుకుంటే అన్ని చేయగలుగుతాం. ఒక్కళ్ళమే లాక్డౌన్ బండి ఎప్పుడు కష్టమే. ఇద్దరు కలిసి అయితే అన్ని పనులు నిజంగానే బాగా చేయగలుగుతారు. ప్రొఫెషన్ అవనివ్వండి, అటు హౌస్ అవనివ్వండి, ఇద్దరు ఒక మాట మీద ఉండటము, ఇవన్నీ కొంచెం అడ్జస్ట్మెంట్స్ సమస్యలు కూడా వస్తున్నాయి పిల్లల్లో ఇప్పుడు ఏగోస్ మూలంగా. అది రెండు వైపులా అడ్జస్ట్ అయితే బాగుంటుంది. గతంలో మేడం జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ కొంచెం హ్యాపీగా ఉండేవి. ఇప్పుడు అన్ని మ్యారేజ్ అవడంతో ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోతుంది. దానివల్ల 100% ట్రూ కాదండి రెండిట్లోనూ. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు పిల్లలు ఇదిగా చేయడం కూడా కష్టంగా ఉండేది. దేని నుండే మంచి దానికి ఉంటుంది. మన విజ్ఞత ఏంటంటే దాంట్లో ఉన్న మంచిని కోల్పోకుండా దీన్ని చేయడం. అది ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీకి తెలుసు. అప్పుడు అవకాశాలు కొన్ని ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఇంట్లో పెద్దవాడు ఉండటం ఎప్పుడు కూడా మంచిది. అది ఎప్పుడు కూడా పిల్లలకి చాలా మంచిది, సేఫ్టీ కూడా. మనకి పుట్టి పని వాళ్ళ మీద వదిలేయకుండా ఎప్పుడు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే మనకి టెన్షన్ తక్కువ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ వదిలిపెట్టకూడదు. యంగ్ కపుల్స్ ఏంటంటే వాళ్ళకి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండటం అనేది చాలా మంచిది. అది అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకుండా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు చేయగలిగిన హెల్ప్ చేయాలి. బర్డెన్ కాకూడదు పిల్లలకి. పెద్దవాళ్ళు బర్డెన్ అయితే వీళ్ళకి మళ్ళీ స్ట్రెయిన్ అయిపోతారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే, వాళ్ళ హెల్త్ వాళ్ళు తీసుకుంటూ హెల్ప్ చేయగలగాలి. అవును. ఇప్పుడు ఏంటంటే రైట్ నౌ నేను ఇప్పుడు నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ ఉంటుందండి, ఇండియన్ నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్. స్ట్రోక్ అసోసియేషన్కి నేను ఇప్పుడు వన్ ఆఫ్ ద ఈసీ మెంబర్. దాని ఇక్కడ స్టేట్ అసోసియేషన్ న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ అన్ని కలిపిన ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఎలెక్ట్. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి ద ప్రెసిడెంట్, ఈ ఇయర్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ గుంటూరు న్యూరో క్లబ్ అని ఉంది, మన ఓన్ న్యూరాలజిస్ట్ అసోసియేషన్కి సెక్రటరీగా చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ బాధ్యతలు. అండ్ దెన్ ఐఎంఏ ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా మేము ఉమెన్స్ వింగ్ని స్టార్ట్ చేసాము గుంటూరులో. ఉమెన్స్ వింగ్ని స్టార్ట్ చేసి దాని ద్వారా చాలా కార్యక్రమాలు చేశాము. సో మహిళలకి వీళ్ళకి ఉపయోగపడేవి ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా చాలా మనకి అవార్డ్స్ వచ్చినాయి. నేషనల్, స్టేట్ లెవెల్లోను, నేషనల్ లెవెల్లోను బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, బెస్ట్ అంతే వచ్చినాయి. అది అవార్డ్స్ అనేది మీరు అన్నట్టు అది ఎండ్ ఆఫ్ ద రోడ్. మనం చేసే ప్రతి పని మొదటి రోజు నుంచి మనం ఎంజాయ్ చేస్తూ చేస్తే అవార్డ్స్ అనేది వస్తే మంచిది, రాకపోయినా మనకి బాధ ఉండదు. చేసేది చేయాలి అనేది తపనతో చేస్తాం కాబట్టి అవార్డులో రావటం అనేది మంచిదే. ఎంకరేజ్ చేస్తారు మిగిలిన వాళ్ళకి. చేసే పని త్రికరణ శుద్ధిగా చేయాలి అనేది మాకు చిన్నప్పుడు నేర్పించారండి. అదే ఫాలో అవుతాను నేను. త్రికరణ శుద్ధిగా అంటే మనసు, వాచ, కర్మణ వీరినంత వరకు మనం ఒకటే ఉంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు మనకి.